హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామన్ ప్రెసెస్ డాటర్. చూసారు కదా నారసింహస్వామి అండి ఎక్కడ ఉన్నదంటే ఐఎస్ జగన్నాథపురం అండి. జంగారెడ్డిగూడానికి 10 కిలోమీటర్ల దూరంలో అండ్ ద్వారకా తిరుమలకి 20 కిలోమీటర్స్లో అయితే ఉన్నది. ఇది ద్వారకా తిరుమల టెంపుల్ అయితే దీనిని దత్తత తీసుకున్నారండి. ఐఎస్ జగన్నాథపురం ఆ నారసింహస్వామి టెంపుల్ని. ఇదైతే బర్త్డే బ్లాగ్ అండి. మేమైతే నా బర్త్డే రోజున అయితే వెళ్ళామండి. చాలా బాగా దర్శనం అయితే జరిగింది. ఇక్కడైతే నవగ్రహాలకి నిషుక అయితే దండం పెట్టుకుంటుంది. అండ్ మేము చాలా పీస్ఫుల్గా అయితే ఉన్నదండి ఈ టెంపుల్. అండ్ మెట్ల మార్గం కూడా ఉన్నది. టెంపుల్ కొండ మీద ఉన్నది కాబట్టి మనకి వెహికల్ కూడా పైకి వెళ్ళడానికి మట్టి రోడ్ని అయితే ఉన్నదండి. చాలా బాగా అయితే డెవలప్ చేస్తున్నారు. ఒకప్పుడు వెహికల్ మీద పైకి రావడానికి చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు చాలా సదును చేశారు మొత్తం కూడా. అండ్ ఇక్కడ గుడి చుట్టూరా కూడా నవగ్రహాలు, విఘ్నేశ్వరుడు, కాలభైరవ స్వామి, సర్ప వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, టెంపుల్కి ఆపోజిట్లో దేవుడు ఎదురుగుండా పంచముఖ ఆంజనేయ స్వామి అయితే కొలువున్నారండి. 100 ఏళ్ల క్రితం మాతంగి మహర్షి స్వామి ఇక్కడ తపస్సు చేయగా లక్ష్మీ నారసింహస్వామి ఏకశిలగా అయితే ఇక్కడ స్వయంభూగా వెలిసారండి. అండ్ మాతంగి మహర్షి గారు ఇక్కడ సర్పరూపంలో దాల్చి దర్శనం చేసుకుంటారంటండి లక్ష్మీ నరసింహస్వామిని. అండ్ ఇదైతే స్థల పురాణం అండి. అండ్ ఇక్కడే కదా పుట్ట చూసారు కదా, పుట్టలోనే మాతంగి మహర్షి గారు సర్పరూపంలో ఉన్నారని ఇక్కడ స్థల పురాణం అండి. అండ్ ఇక్కడ చూసారు కదా యాగశాల కొత్తగా అయితే నిర్మించారండి. అంతకు ముందు అయితే ఇక్కడ మనకి టెంపుల్ పక్కనే ఉండేది ఈ యాగశాల అనేది. అండ్ ఇక్కడ భీష్మేకాదశి రోజు నుంచి 6 రోజులు ప్రతి ఇయర్ కూడా ఇక్కడైతే అలా అయితే జరుగుతుందండి. అండ్ ఇక్కడ యాగశాల ఉన్నది కదా, సుదర్శన హోమం చాలా బాగా చేస్తారండి. అండ్ హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడ స్వామీజీ అండ్ వాళ్ళ శిష్యులు కూడా అక్కడి నుంచి విగ్రహాలు తీసుకొస్తారు, శాలిగ్రామాలు తీసుకొస్తారు. అండ్ బోల్డ్ అనే రకాల స్వీట్స్, ఫ్రూట్స్, ఫ్లేవర్స్ ఎన్ని రకాలు వేస్తారండి ఆ హోమంలో అయితే. అండ్ మేము పెళ్లి కాక ముందులో అయితే ఇక్కడైతే ఒకసారి వచ్చాము. కరెక్ట్గా శివరాత్రి రోజున నైట్ వస్తే కనుక మనతో కూడా వేపిస్తారు. అండ్ ఆడవాళ్ళు అయితే శారీస్లో రావాలి, మగవాళ్ళు అయితే ఖచ్చితంగా పంచలతోనే రావాలండి. ఆ టైంలో కొంతమంది సెలబ్రిటీస్ కూడా వస్తారు. అండ్ సునీల్ గారని అలా దగ్గరలో ఉన్న వాళ్ళకి ప్రతి ఇయర్ దర్శనం చేసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా తెలుస్తుందండి. రాత్రి రోజున జాగారం చేసే వాళ్ళకైతే ఈ హోమం నైట్ అంతా కూడా జరుగుతూ ఉంటుందండి. చాలా రకాలు అయితే వేస్తారు. అండ్ లాస్ట్లో అయితే మనకి పూర్ణాహుతి అయితే జరుగుతుందండి. శివరాత్రి రోజున నైట్ అంతా చేసి మార్నింగ్ అయ్యేసరికి పూర్ణాహుతి జరుగుతుంది. ఇదిగోండి మన లక్ష్మీ నరసింహస్వామి ఇలా అయితే మనకి దర్శనం ఇచ్చారండి. చాలా బాగా అయితే దర్శనం జరిగింది. అండ్ నేను ఆ రోజు చాలా బ్లెస్డ్ డే అండి. అలా ఆ రోజు అయితే బర్త్డే కాబట్టి నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడైతే పాల పొంగళ్ళు అయితే ప్రసాదం కింద పెట్టుకుంటారంటండి. ఏదైనా అనుకొని మనకి ఖచ్చితంగా జరిగితే కనుక పాల పొంగళ్ళు అయితే నివేదన చేస్తారంటండి. అండ్ ఇక్కడ పాల పొంగళ్ళు చేయడానికి కూడా ఒక స్థలం అయితే కేటాయించారండి. చాలా బాగా డెవలప్ చేశారు. మేము అంతకు ముందు వెళ్ళినప్పటికీ ఇప్పటికి ఇక్కడ చాలా రకాల కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా జరిగినాయి. అండ్ భక్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇలా ఉంటే కనుక. అండ్ అప్పుడైతే చాలా రాళ్ళు అయ్యి ఉండే, నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. చూసారు కదండి, ఇదే అంటే పాల పొంగళ్ళు వండుకునే చోటు. ఏదైనా అనుకోని జరిగిందంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పాల పొంగళ్ళు అక్కడ వండి నివేదన చేస్తారంటండి. ఇక్కడ మనకైతే పంచముఖ ఆంజనేయ స్వామి వారు అయితే దర్శనం ఇస్తున్నారండి. ఇది కిందకి వెళ్ళిపోయేటప్పుడు తీసిన వీడియో. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడైతే కింద బాబా టెంపుల్ అయితే ఉన్నదండి. ఇదే అండి మనం ఐఎస్ జగన్నాథపురంలో టెంపుల్ కొండ మీద ఆ కొండే అండి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నది. అండ్ ఇక్కడికి వచ్చిన వారికి, పెళ్ళి కావాల్సిన వారికి కానీ, పిల్లలు కావాల్సిన వారికి కానీ ఖచ్చితంగా దండం పెట్టుకుంటే స్వామివారు కనుకరిస్తారంటండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బై ఫ్రెండ్స్.